అకాల వర్షాలకు కుదేలైన మామిడి రైతులు, ఎగుమతులు లేక మూతపడుతున్న మామిడి తాండ్ర కుటీర పరిశ్రమలు. దేశం నలుమూలలకు కాకినాడ జిల్లా నుంచే ఎక్స్పోర్ట్. కాకినాడ జిల్లాలో సర్పవరం, పండూరు, తమ్మవరం, చేబ్రోలు, కత్తిపూడి, దుర్గాడ, పి చెన్నైపాలెం, వన్నెపూడి తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. మనందరికీ సుపరిచితమైంది తాండ్ర. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరూ కూడా తాండ్ర అంటే ఎంత ఇష్టపడతారు. అలాంటి తాండ్రను తయారు చేసే యూనిట్లు కానీ చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దాన్ని పెట్టుబడి పెట్టాలంటే తిరిగి దానికి ఆదాయం రాకపోగా ఎంతో నష్టం అవుతుంది అని చెప్పేసి భయపడుతున్నారు. అలాంటిది మనం కరెక్ట్గా పటాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఇంటి వెనకాల ఉన్నటువంటి ఒక ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నాము. ప్రభాకర్ గారు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన మాటల్లోనే అసలు ఎందుకు తాండ్ర కంపెనీలు లాస్ అవుతున్నాయి, దీనివల్ల రైతులు కూడా ఎంత లాస్ అవుతున్నారు అనే విషయాలు ఆయన మాటల్లోనే మనం తెలుసుకున్నాం. సార్, అసలు తాండ్ర కంపెనీలు అంటే ఇదివరకు బాగానే ఉండేవి, ఇప్పుడు ఎందుకు లాస్ అవుతున్నాయి సార్? సార్, యాక్చువల్గా ఇది తాండ్ర తయారు అనేది ఎక్కువైపోయిందండి. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా తక్కువ తింటలేదండి. తక్కువ తింటారండి బాగా. ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఆలోచిస్తారండి దీని గురించి. ఇది చాలా మంచి ఐటెం. ఓన్లీ పంచదార, రసం, అదే మ్యాంగో జ్యూస్ తప్ప రెండో ఐటెం ఉండదండి ఇందులో. అలాగే బెల్లం, పంచదార, బెల్లం జ్యూస్, ఈ 2 ఐటెంలతోనే చేస్తామండి మేము. అయినా కూడా ఇక్కడ ఈ తాండ్ర తినడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ముందుకు రారండి. అసలు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా మన కాకినాడ జిల్లా నుంచి ఎగుమతి అయ్యి ఈ జ్యూస్ కానీ లేదంటే తాండ్ర కానీ, అలాంటిది ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అలవాటు అనమాట. తాండ్ర చేయడమే మేము చిన్నప్పటి నుంచి మాకు ఇదే అలవాటు, ఇదే చేస్తున్నాం. ఒకప్పుడు బాగానే ఉండేదండి. దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా లాస్లో వెళ్ళిపోతున్నాం. మామూలు లాస్లో కాదండి. పెట్టిన పెట్టుబడి రూపాయి పెట్టుబడి పెడితే ₹10 పోతుందండి. కారణం ఏంటంటే ప్రాసెసింగ్ ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోవడంలో తినేవాళ్ళు తక్కువ. అదనమాట విషయం. అసలు ఈ ఖర్చు ఎందుకు అవుతుందంటే లాస్ ఎందుకు వస్తుంది అంటారు ప్రధానంగా? అదే సేల్ లేకండి. తర్వాత రెండో ఐటమ్ ఏంటంటే 5% GST ఉండేదండి. అలాంటిది ఈ మధ్య 12% కట్టమని గవర్నమెంట్ డిమాండ్ చేసిందండి. అది కట్టడం వల్ల కూడా వ్యాపారం డౌన్ అయిపోయిందండి బాగా. దాన్ని గవర్నమెంట్ వారు మాకు సహకరించాలండి. తప్పదండి, మేము GST కట్టలేమండి. అది మీకు ఏదైతే డిమాండ్ ఉన్నదో ఈ డిమాండ్ కానీ లేదంటే మీకు తగ్గించమని కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే నాయకులు, మీ స్థానికంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారు మీరు? లేదండి, ఆయనకి ఏం మేము చెప్పలేదండి. ఇప్పుడు కూడా చెప్దాం అనుకుంటున్నామండి. అది ఎందుకంటే ఆల్రెడీ కంపెనీలన్నీ కూడా దాదాపు మన జిల్లాలో వచ్చేసి 40 కంపెనీలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. చాలా వరకు కంపెనీలన్నీ కూడా తగ్గించేశారు. ఇప్పుడు దగ్గరగా ఒక 30 కంపెనీలు, అంటే 30 లోపే కంపెనీలు ఉన్నాయని చెప్పేసి సమాచారం. మరి ఇంతలా తగ్గిపోతుంటే మరి ఇలాంటి సమయంలో కూడా ఈ స్థానిక డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిపోవడం కారణం ఏంటంటారు? మా హెసరద్దండి, మేము చెప్పలేదండి ఆయనకి. అంతేండి, మేము చెప్పలేదు కాబట్టి మేము ఆయన ఏం ఒకవేళ చెప్తే ఏమన్నా చేసేనేమో, కానీ మేము చెప్పలేదండి. అది మాదే ఫాల్ట్. అని చెప్పుకోవాలండి, ఆయనకి చెప్పాలండి. చెప్పలేదండి మేము. మా రోడ్డు మా పక్కనే ఉన్నారు, అయినా మేము చెప్పలేదండి. ఏంటంటే అంతే. తర్వాత ఇదివరకు తాండ్ర ఖరీదు కానీ లేదంటే ఇప్పుడు ఖరీదు కానీ లేదంటే ఒకవేళ ఈ మామిడికాయలు ఉన్నాయి, ఈ రైతులు కానీ అంటే దిగుబడి లేదంటే ఒకవేళ కొనుబడి ఇదివరకు కన్నా ఇప్పుడు ఏమన్నా పెరిగాయండి? లేదండి, మామిడికాయల రేటు డౌన్ అయిపోయిందండి బాగా. ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ అయిపోయాం కాబట్టి మేము కొనలేక కాయల రేటు డౌన్ అయిందండి. మొత్తం త్రూ ఇండియాలోనే మామిడికాయ రేటు తగ్గిపోయిందండి. మేము ఒకలేని కాదు, త్రూ ఇండియాలోనే తగ్గిపోయిందండి. మామిడికాయ బిజినెస్ బాగాలేదండి ప్రస్తుతానికి. చాలామంది రైతులు చెప్పేది కూడా ఈ కొన్ని యూనిట్లు మూసేయడం వల్ల ఆ తర్వాత మామిడికాయ ఏం చేసుకోవాలో తెలియక క్రెడిట్, అది అంటే ఇదివరకు ఏంటంటే డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళడం, ఇప్పుడు ఏంటంటే క్రెడిట్కి ఇచ్చేసేసి వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి రైతులు కూడా గగ్గులు పెడుతున్నారు. కరెక్ట్ అండి, అది కరెక్ట్ అండి. ఎందుకంటే మేము కొనలేమండి, మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు పోగొట్టేసుకున్నాం ఆల్రెడీ. ₹1 పెడితే 50% వచ్చింది పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరం, దగ్గర ఈ రోజు కాకపోతే మళ్ళీ ఈ సంవత్సరం వస్తుందేమో, ఆ సంవత్సరం వస్తుందేమో, ఈ సంవత్సరం వస్తుందేమో అని చూసామండి. రావటం లేదండి, కుదరటం లేదు. దాని మీద మేము
ఆగిపోదాం అనుకున్నాం. ఈ సంవత్సరం కాయలు ఎక్కువ వచ్చాయి కాబట్టి వాళ్ళని అరువు ఇమ్మని అడిగాం. వాళ్ళు ఇస్తున్నారు అనమాట అండి. అరువు మీదే వ్యాపారం చేస్తున్నాం. సొంత డబ్బులు లేవండి అసలు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. అయితే ఎవరైతే ఫ్రూట్ ప్రాసెసింగ్ నడిపిన యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి మాకు రైతులు కూడా సహకారాన్ని అందించారు. ఎందుకంటే మామిడికాయలు వేసి ఆ తర్వాత ఈ ప్రాసెసింగ్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వడం కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా కూడా మాకు హెల్ప్ఫుల్గా అయింది. గత లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా నష్టాల్లో పోయి ఉన్న సంగతి కూడా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఈసారికి ఎక్కువగా మామిడికాయ దిగుబడి వచ్చింది. వాళ్ళు కూడా రైతులు నష్టపోకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద, అంటే అక్కడ రైతులు నష్టపోకుండా వీళ్ళు నష్టపోకుండా ఒక మ్యూచువల్గా నడుపుతున్నారు. అదే రకంగా జిఎస్టీ ఇదివరకు 5% ఉండేది, ఇప్పుడు 12% అవడం వల్ల కూడా రేట్లు బాగా పెరిగిపోయని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ఈ పక్కనే ఉన్నప్పటికీ కూడా సమాచారం అందలేదు కాబట్టి వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించి ఈ 12% ఉన్న తాండ్రకి జిఎస్టీని ఒక 5% కన్నా తగ్గించి వీళ్ళకి మేలు చేయాలని చెప్పేసి యజమానులు కోరుతున్నారు. కెమెరామెన్ చిన్నతో నానాజీ, చేబ్రోలు.